దేవుడు ప్రేమ స్వరూపుడు. దేవుని రూపము ప్రేమ, ప్రేమకు రూపమే దేవుడు. యోహాను గారు తాను వ్రాసినటువంటి మొదటి లేఖలో 4వ అధ్యాయము 11, 18 వచనాలలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. దేవుణ్ణి ప్రేమగా, ప్రేమను దేవుడుగా ఆయన మనకు అర్థమయ్యేటట్లు చెబుతూ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే, నీలో గనక ప్రేమ ఉన్నట్లయితే దేవుడు నీలో ఉంటాడు అని ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు. దేవుడు గనక నీలో ఉంటే నీలో ఉన్నటువంటి ప్రేమ పరిపూర్ణమవుతూ ఉంటుంది. ప్రేమకు దేవునికి అంతటి అవినాభావ సంబంధం ఉంది అని ఆయన బోధించారు. మనము కూడా మన జీవితాల్లో గమనించినట్లయితే అత్యంత క్లిష్ట పరిస్థితులలో ఎవరైనా వచ్చి మనకు సహాయం చేస్తే, ఎవరైనా మనలను ఆదుకుంటే, ఎవరైనా మనకు అండగా నిలిస్తే ఆ సమయంలో ఆ మనిషితో మనము నీవే దేవుడవు అంటాము. దేవుడిలా వచ్చి ఆదుకున్నావు అని చెప్పి అంటూ ఉంటాము. అంటే ఆ మనిషి చూపించేటువంటి ప్రేమలో కానీ, ఆ మనిషి చూపించినటువంటి ఆదరణలో కానీ, ఆ మనిషి నిలబడినటువంటి అండలో కానీ మనకు దైవత్వము కనిపిస్తూ ఉంటుంది. ఆ విధముగా ఆ ప్రేమ దేవునిలా లేక దేవుడే ప్రేమగా మానవ జీవితంలో ప్రవేశిస్తూ ఉన్నారు, లేక ఇమిడిపోతూ ఉన్నారు. అందుకే దేవుణ్ణి చూడాలి అన్నా, దేవుడిలా మారాలి అన్నా మనలో ఆ ప్రేమ పరిపూర్ణము కావాలి అని చెప్పి యోహాను గారు చెబుతూ ఉన్నారు. మరి ఆ ప్రేమ దైవ ప్రేమ అయి ఉండాలి. మనలో ఉండాల్సినటువంటి ప్రేమ మనం అర్థం చేసుకునేటట్లుగా కాదు, లేక మనిషి అనుకునేటట్లుగా కాదు, కానీ దైవ ప్రేమ మనలో సంపూర్ణం కావాలి. మరి ఆ దైవ ప్రేమ ఎలా ఉంటుంది అనేది మనము ఆలోచిస్తే, దైవ ప్రేమ దేవుడిని మనిషిగా మారుస్తూ ఉంటుంది. మనిషిపై ఉన్నటువంటి ప్రేమే ఆయన మనిషిగా ఈ లోకములో జన్మించేటట్లు చేస్తూ ఉంటుంది. కాబట్టి మనిషి ఎలాంటి వాడైనా సరే దేవుడు మనిషిని క్షమిస్తూ ఉన్నారు. అలాగే మనిషిగా ఈ లోకములోనికి వచ్చినటువంటి ఆ దేవుడు అదే ప్రేమ కోసము శిలువలో ప్రాణాలను బలిగా ఇస్తూ ఉన్నారు. బలిగా ఇచ్చినటువంటి ఆ దేవుడు అదే ప్రేమ కోసము తన మానవ శరీర రక్తాలను మనకు ఆహారంగా ఇచ్చి మనలను తన మాదిరిగా మారుస్తూ ఉన్నారు. మనలను తనతో ఏకము చేసుకుంటూ ఉన్నారు. ఈ ఐక్యత ద్వారానే మనమే క్రీస్తుగా, క్రీస్తే మనముగా మారేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. అది ప్రేమ. ఆ ప్రేమ మనము ఇతరులకు చూపించాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. అంటే అవధులు లేనటువంటి ప్రేమ, ఏ విధమైనటువంటి షరతులు లేనటువంటిది ప్రేమ. ప్రేమకు ప్రేమించడం మాత్రమే తెలుసు. అందుకే దేవుడు ఈ లోకములో మనలను ప్రేమించగలుగుతూ ఉన్నారు. దేవుడు మనము మంచి వాళ్ళమైనా, చెడ్డవాళ్ళమైనా, ఎలాంటి వారిమైనా ఈ సృష్టి యావత్తు మనస్వంతం చేస్తూ ఉన్నారు. మనిషి కోసమే ఈ సృష్టిని చేశారు. మళ్ళీ దానిలో చెడ్డవాళ్లకు ఏ భాగం, మంచి వాళ్లకు ఏ భాగం అనేటువంటిది ఏమీ లేదు. ప్రభువే చెబుతూ ఉన్నారు, అందరిపైన దేవుడు ఒకే విధముగా వర్షాన్ని వర్షింపచేస్తున్నారు అని. కాబట్టి ఈ విధముగా మనిషి చెడ్డవాడా, మంచివాడా అనేటువంటి భేదమేమీ లేకుండా మనిషిని దేవుడు ప్రేమించాడు. అదే ప్రేమ మనలో పరిపూర్ణం కావాలి. అదే ప్రేమ మనలో ఎప్పుడూ కూడాను ఉంటూ ఉండాలి. అలా ఉన్నప్పుడే యోహాను గారు అంటున్నారు, మనిషికి భయము అనేటువంటిది లేకుండా పోతూ ఉంటుంది. ఆయన మాటల్లోనే మనము అట్లా చూసినట్లయితే ప్రేమ యందు భయము ఉండదు. పరిపూర్ణ ప్రేమ భయమును తరిమి వేయను. మనిషి సంపూర్ణ ప్రేమ కలవాడైతే భయపడాల్సినటువంటి అవసరం లేదు.
దేనికి భయపడాలి? అవతల మనిషి మనల్ని నాశనం చేస్తాడని భయపడాలా? అవతల ఆ మనిషిని కూడా మనం ప్రేమిస్తూ ఉన్నాం కాబట్టి అక్కడ భయం అనేటువంటిది అవసరం లేదు. అవతల మనిషి మనల్ని మోసం చేస్తాడని మనం భయపడాలా? ఆ మనిషిని మనం ప్రేమిస్తూ ఉన్నాము. మనం ప్రేమించే మనిషి మనకు ఏం చేసినా కానీ దాన్ని గురించి మనం పట్టించుకోము. అవతల మనిషి మన జీవితాన్ని నాశనం చేస్తాడని భయపడతామా? ఆ మనిషిని ప్రేమిస్తూ ఉన్నాము కాబట్టి ఆ మనిషి ఏం చేసినప్పటికీ దాన్ని గురించి మనము పట్టించుకోము. తల్లి తన బిడ్డను ఏ విధముగా ప్రేమిస్తూ ఉంటుందో, తల్లికి వ్యతిరేకముగా బిడ్డ ఏం చేసినా సరే దాన్ని పట్టించుకోకుండా తాను ఎలాంటి ప్రేమ చూపించాలి అని మాత్రమే ఆలోచిస్తూ ఉంటుందో అదే ప్రేమకు అస్సలు సిస్సలైనటువంటి లక్షణము. ఆ ప్రేమ మనలో ఉండాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. అప్పుడే అందరినీ కూడా ప్రేమించగలము. క్షమతో కూడినటువంటి ప్రేమ అదే. అప్పుడు భయం అనేటువంటిది ఉండదు. 3 ఏళ్ల పాటు ప్రభువు ఇస్కరియోతుతో కలిసి జీవించారు. ఆయనే తనను మోసం చేస్తాడని తెలుసు, ఆయనే తనకు ద్రోహం చేస్తాడు అని తెలుసు, ఆయనే తనను శత్రువులకు అప్పగిస్తాడు అని తెలుసు, ఆయన ద్వారానే తన మరణము తన వద్దకు వస్తుంది అనేటువంటిది తెలుసు. కానీ చిన్న తేడాన్న చూపించారా ఆయన ఎడల? ఏ విధమైనటువంటి వివక్షత ప్రభువు ఆయన ఎడల చూపించారా? ఆయన గురించి ఏమన్నా భయపడ్డారా? చివరకు ఒలివేత వనములో కూడా తనను అప్పగించేటప్పుడు స్నేహితుడా అని మాత్రమే సంబోధించగలిగారు. అది అసలు సిస్సలైనటువంటి ప్రేమ. ఆ ప్రేమను మనము ఆస్వాదించడమే కాదు, అదే ప్రేమను మనము పుణికి పుచ్చుకోవాలి. అప్పుడే మనము పరిపూర్ణులము అవుతాము. ఆ ప్రేమ ఉన్నప్పుడు ప్రభువు రెండోసారి రాజుగా వచ్చినప్పుడు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఆయన ఎదుట ధైర్యముగా ఉండగలము. ధైర్యముతో తల ఎత్తి చూడుడు ప్రభు అంటూ ఉన్నారు. ఆ తల ఎత్తి ఎప్పుడు చూడగలము? మనలో ప్రేమ ఉన్నప్పుడు, ఆ ప్రేమ పరిపూర్ణమైనప్పుడు. ఏ విధమైనటువంటి అవధులు లేకుండా ఎవరిని అయినా సరే మనము ప్రేమగా చూడగలిగినప్పుడు క్రీస్తు ప్రేమ, మనలో ఉండేటువంటి క్రీస్తు, మనలో ఏకమైనటువంటి క్రీస్తు మనము ధైర్యముగా ఉండేటట్లు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ దివ్య బలి పూజలో పాల్గొనేటువంటి మనం సాక్షాత్తు ప్రభుని శరీర రక్తాలను స్వీకరిస్తూ ఆయన మాదిరిగా తయారవుతూ ఉన్నాము. కాబట్టి ఆయన ప్రేమ మనలో ఉండగలిగేటట్లు, ఆ ప్రేమలోనే మనము దేవుణ్ణి చూడగలిగేటట్లు, దేవుణ్ణి ప్రేమగా అవగాహన చేసుకుని ఆ ప్రేమను ఇతరులకు అందించేటువంటి మనస్తత్వాన్ని మనందరికీ ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. దేవుడు మిమ్ము మీ కుటుంబములను దీవించుదరగాక.